హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. ఈరోజైతే మేము హైదరాబాద్ బయలుదేరుతున్నామండి. యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం అదంతా తీద్దాం అనుకున్నాను, కానీ అవన్నీ ఏమీ షూట్ చేయలేక, పైగా వర్షం కూడా, ఇంకా ఏమీ షూట్ చేయలేక ఇలా బయలుదేరిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేశాను. మేమైతే ఇంటి దగ్గర 5:30కి స్టార్ట్ అయ్యాము. అలా దారిలో ఒక టెంపుల్ దగ్గర కూడా ఆగి దర్శనం చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ వెళ్ళాలంటే అసలు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి అమ్మాయి దీనికి రిలేట్ అవుతుంది. పెళ్ళయిన తర్వాత ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే కదా. పుట్టింటి నుంచి వెళ్ళాలనిపించదు. పుట్టింటికి రావాలంటే 10 రోజుల ముందు నుంచే చాలా హ్యాపీగా అన్నీ సర్దేసుకుంటూ ఉంటాము, లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటాము. కానీ తిరిగి వెళ్ళాలంటే అస్సలు మనసు రాదు. ఎన్నిసార్లు అటు ఇటు తిరిగినా మళ్ళీ ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. వెళ్ళే ముందు ఆ బాధ అదంతా ప్రతిసారి కామనే ఇంకా, కానీ తప్పదు కదా. ఇక వీడియోలోకి వచ్చేస్తే మేము ఈరోజు 3కి లేచాము. తర్వాత మా అమ్మాయి కూడా నిద్ర లేచేసింది. ఇలా వెళ్తున్నాము ఎక్కడికైనా అంటే బాగానే నిద్ర లేచేస్తుంది. మా అమ్మాయి నిద్ర లేచాక తను రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయిన తర్వాత లగేజ్ అంతా ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత బయలుదేరాము. 5:30 అయింది మేము బయలుదేరేసరికి. మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట చేద్దామని చెప్పి బయలుదేరిపోయాము. అంటే అంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినబొద్దు కాదు కదా. యాక్చువల్లీ ఫస్ట్ కొన్నిసార్లు అయితే బ్రేక్ఫాస్ట్ వండి ఇచ్చేవారు అమ్మ వాళ్ళు, ఇప్పుడు కూడా ఇస్తానన్నారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మ వండి ఇచ్చేది, నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే అత్తయ్యనే వండిచ్చేవారు. కాకపోతే మా అమ్మాయి తినట్లేదు అసలు. అంటే కార్ ఆపి కార్లో కూర్చోబెట్టి తినిపిస్తుంటే తినట్లేదు. ఇలా హోటల్కి తీసుకువెళ్తుంటే అక్కడ అందరినీ చూస్తూ తినేస్తుంది. సో ఇలాగైతేనే బెటర్ అని చెప్పి ఇంకా ఏమీ వండొద్దు, మేము బయటే తింటామని చెప్పేసి బయలుదేరాం అనమాట. యాక్చువల్లీ మధ్యాహ్నానికి కూడా పులిహోర అలాంటివి ఏవోటి ఇచ్చేవారు. అంటే మా అమ్మాయినా అత్తయ్యనా ఎవరొకరు ఇచ్చేవారు. కాకపోతే అవి కూడా వద్దని చెప్పాము ఇంకా. అంటే ఈసారి కొంచెం లేట్ అయ్యేలా ఉంది అని చెప్పి దారిలోనే ఇంకా లంచ్ కూడా చేసేసి వెళ్తాము అని చెప్పేసి వచ్చాము. అంటే మేము హైదరాబాద్ వెళ్ళేసరికి అరౌండ్ 1 అలా అయ్యేది మాకు. సో పులిహోర లంచ్ లాగా తినేస్తామని చెప్పి అలా ఇచ్చేవారు. ఇంక ఈసారి ఏమీ వద్దు, ఇంకా మేము హోటల్స్లోనే తింటామని చెప్పి బయలుదేరాము. అండ్ ఇక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరాము. యాక్చువల్లీ అక్కడ టిఫిన్ చేసాం కదా, ఓపెన్ హబ్ రెస్టారెంట్ అని. అక్కడ కుల్హర్ కాఫీ అని చెప్పి బాగుంటుంది. కాకపోతే అక్కడ షాప్ క్లోజ్లో ఉన్నట్టుంది. అంటే షాప్ ఓపెన్లోనే ఉందిగా, కానీ చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో టిఫిన్ చేసేసి బయలుదేరాము. అండ్ అలాగ కొంచెం దూరం వచ్చేసరికి అక్కడ మాకు మళ్ళీ ఒక కాఫీ షాప్ అయితే కనిపించింది. దారిలో ఇంకా చాలా కనిపించాయి, కానీ మాకెందుకు ఆగాలనిపించలేదు. ఇది కొంచెం బాగుంది కదా అని చెప్పి ఆగాము. సో ఇక్కడ కాఫీ తీసుకురావడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ మా అమ్మాయి లోపల కార్లో థర్మాకోల్ బాల్స్ ఏవో కనిపించాయి. సో వాటితో ప్రశాంతంగా ఆడుకుంటుంది. జనరల్గా టిఫిన్ చేసిన వెంటనే ఇలా కాఫీ టీ తాగినా తాగకపోయినా ప్రయాణంలో మాత్రం కంపల్సరీ తాగుతాము. అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు తల పట్టేసినట్టు అలా ఉంటుంది. సో మధ్య మధ్యలో నీడ్ అనిపించినప్పుడు కాఫీ బ్రేక్స్ తీసుకుంటాం ఇలా. మా అమ్మాయి అయితే ఉదయాన్నే లేచింది కాబట్టి కారులో ఎప్పుడూ బాగానే నిద్రపోతుంది. అంటే చిన్నప్పుడైతే ఇంకా బాగా నిద్రపోయేది. ఇంకా కొంచెం పెద్ద అవుతుంది కదా, ఆటలు ఎక్కువ అవుతున్నాయి, ఆడుతుంది అలాగా. సరిగ్గా కూర్చోమంటే యాక్చువల్లీ తనకి నాకు కలిపి సీట్ బెల్ట్ పెట్టేసుకుంటాను నేను. కాసేపటికి తనకి మెలకు వచ్చిన తర్వాత తీసని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. సో అలాగా కూర్చునో ఆడుకుంటూ ఉంటుంది. నాకు ఇదే టాస్క్ అనమాట, తను పట్టుకోవడమే పెద్ద టాస్క్ నాకు. సో కాఫీ బ్రేక్ కూడా అయిపోయింది కదా, ఇంకా మేమిద్దరం పాటలు, ఆడియో బుక్స్, పాడ్కాస్ట్ ఏదో ఒకటి పెట్టుకుని అలా వింటూ వెళ్తూ ఉంటాం అనమాట. మధ్య మధ్యలో మాట్లాడుకుంటాము. యాక్చువల్లీ మేము వెళ్తున్నప్పుడే మళ్ళీ ఎప్పుడు వస్తామా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము. మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కూడా పాటలు అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ లవర్స్ అనమాట ఇద్దరం. సో వినడమే కాదు పాడుతూ కూడా వెళ్తూ ఉంటాము. అయితే ఇలా కాసేపు గడిచిన తర్వాత మధ్యాహ్నం 1 అయ్యింది. లంచ్ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ అంటే ఎప్పుడు ఆగలేదు. మార్నింగ్ రెస్టారెంట్ అయితే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ప్రతిసారి ఓపెన్ హబ్ రెస్టారెంట్లోనే ఆగేవాళ్ళం బ్రేక్ఫాస్ట్కి. ఇదైతే మేము లంచ్కి ఆగడం ఫస్ట్ టైం అనమాట. జనరల్గా ఎప్పుడు 1-2 అయ్యేసరికి వెళ్ళేవాళ్ళం.
ఇంటికి. కాకపోతే ఇప్పుడు కొంచెం మధ్యలో తనకి వర్క్ ఉండడం వల్ల, మీటింగ్స్ అవన్నీ దారిలో అటెండ్ అవ్వడం వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో లంచ్ బయటే చేసేస్తున్నాము. ఈ రెస్టారెంట్ అయితే బాగానే ఉంది, యాంబియన్స్ అదంతా బాగుంది. నాకు ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు కనిపించాయి. మా అమ్మాయి అయితే బయట ఉన్న బొమ్మల గురించి అడుగుతూ ఉంది. సో ఆ బొమ్మలు కొనిస్తామంటేనే తింటుందన్నమాట. ఇక్కడైతే నేను థాలీ ఆర్డర్ చేశాను, సో దట్ మా అమ్మాయికి కూడా కొద్దిగా పెట్టచ్చు అని చెప్పి. అంటే ఈవెన్ కర్డ్ రైస్ తిన్నా కూడా కారం కారం అంటుంది మా అమ్మాయి. అంటే ప్రయాణంలో ఏదో ఒక రకంగా పేచీ పెడుతుంది, తిందు. సో ఇలా థాలీ అయితే ఎలాగోలా తినిపించవచ్చు అని చెప్పి థాలీ ఆర్డర్ చేశాను. బయట బొమ్మలు చూసింది కదా, వాటి కోసమైనా తింటుంది అనుకున్నాము, కానీ తినట్లేదు. సో ఆఖరికి ఫోన్ ఇచ్చాము, తప్పలేదు. సో లంచ్ అయిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి కొనమని అడిగింది. ఇక్కడైతే ఇలా హ్యాండీక్రాఫ్ట్స్ లాగా కొండపల్లి బొమ్మలు అలా అంటారు కదా, వాటిలా ఉన్నాయి. పక్కనేమో హ్యాండ్ బ్యాగ్స్, అండ్ నా వెనక సైడ్ ఏమో బుక్స్ కూడా పెట్టారు, బుక్ స్టాల్ కూడా పెట్టారు. అది వీడియో తీయలేదు నేను. అండ్ ఇక్కడైతే ఈ వాటర్ బబుల్స్ వస్తాయి కదా, అది తీసుకుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత బయలుదేరాము. ఇక్కడ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తుందన్నమాట. లంచ్ చేసిన తర్వాత ఇలా పాటలు పెట్టుకుని వెళ్తూ ఉంటే మా అమ్మాయి ఆ పాటలకి లేచి డ్యాన్స్ వేస్తానంటుంది. ఇంకా అమ్మో ఇలాగైతే కష్టం అని చెప్పి ఇంకా పాటలు ఆపేసాము. అలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో మాటలంటే నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఈ మధ్య మా అమ్మాయిని పడుకోబెట్టడానికి ఏదో ఒక కథ చెప్పమని అడుగుతుంది. సో కథలు చదువుతున్నాను. సో ఇది ఒక చిన్న కథ అనమాట. ఏంటంటే పూర్వం ఒక ఊర్లో ఒక చిన్న అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది, ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా అని. ఎవరిని అడగాలో అర్థం కాక వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి, గురువుగారు మనం ఎక్కువ మాట్లాడితే తప్ప తక్కువ మాట్లాడితే తప్ప అని అడిగాడు. అయితే ఆ గురువుగారు చెప్పారంట, కప్ప రాత్రి పగలు అరుస్తూనే ఉంటుంది, కానీ దాన్ని ఎవరో పట్టించుకోరు. కోడి పొద్దున్నే అరుస్తుంది, దాని కోతని అందరూ పట్టించుకుంటారు, అందరినీ లేపుతుంది కదా, అందరూ పట్టించుకుంటారు అని చెప్తాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనం తక్కువ మాట్లాడినా సరైన సమయంలో సరైన మాటలు మాట్లాడాలి అని చెప్పి. ఇలా మాట్లాడుకుంటూ హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర వరకు వచ్చేసాము. అయితే నాకు ఈ ఓఆర్ఆర్ హైదరాబాద్ కూడా మేము ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అంటే బెంగళూరులో ఉండేవాళ్ళం ఇది వరకు. బెంగళూరు ఓఆర్ఆర్ అసలు చాలా ట్రాఫిక్ ఉండేది. ఈ హైదరాబాద్ ఓఆర్ఆర్ బాగుంది, చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలా బాగా అనిపించింది. కానీ తర్వాత బోర్ కొడుతుంది. అంటే నాకు ఎలా అంటే పక్కన ఏవైనా షాప్స్ అలా ఉంటే చూడడం ఇష్టము. ఈ ఓఆర్ఆర్ మీదేమో అలా ఏమీ ఉండవు, చెట్లు ఒకటే ఉంటాయి. ఫైనల్లీ మేము మా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇదండి ఈరోజు వీడియో, మా హైదరాబాద్ జర్నీ వ్లాగ్ అనమాట. ఇక నుంచి హైదరాబాద్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.